గురువుగారు, తెలియక చేసిన తప్పులకు కూడా పాపం కలుగుతుందా? పశ్చాత్తాపం పాపాన్ని తగ్గిస్తుందా? తప్పకుండా. తెలియక చేయడం అన్నప్పుడు మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ ఇలా వేదంలో ఒక మంత్రభాగం ఉంది. నా శ్లీలంకి ఈర్తయేదేత. కనుకనే ఈ మంత్రభాగంలో చివరి పదం నేను చెప్పలేదు. నా శ్లీలంకి ఈర్తయేదేత పద్భ్యాముదరేణ. విందాం. పాదముల చేత పోకూడన చోటికి పోతూ ఉంటాం. చెవుల కారణం చేత వినకూడని శబ్దాలు వింటూ ఉంటాం. కన్నుల కారణం చేత చూడకూడని దృశ్యాలను చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా తెలియక చేసినవా? ఆ క్షణంలో తెలియకపోవచ్చు, కానీ మరుక్షణంలో అంతరాత్మ మనకు ప్రబోధం చేస్తూనే ఉంటుంది, చేయకూడనివి అంటూ. ఇలా తెలుసుకున్నప్పుడు మనం ఉచితము అనుచితము అనే రెండూ కూడా తెలుసుకొని, ఇది అనుచితం అనగానే కాసింత మంచినీరు త్రాగాలి. అందుకే సనాతన ధర్మం పాటించే ప్రాచీనులంతా చేతిలో ఒక కమండలం చెంబు నీరు పెట్టుకునేటటువంటి వారు. వెంట చెంబు గ్లాసు ఉండాలి. అపాత్ర దానం చేయకూడదంటే ఎవరి చేత నీళ్లు లేవో, ఎవరి దగ్గర నీళ్లు లేవో అలాంటి వారికి దానం చేయకూడదు అని అర్థం. వెంట నీళ్లు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరి నీళ్లు వాళ్ళ వెంట ఉండాలి. ఈ రోజులో ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళు పెట్టుకుని తిరుగుతూ ఉన్నట్టు, బయట నీళ్లు తాగమండి, మా నీళ్లు మాకున్నాయి అన్నట్టు నీళ్లు వెంట ఉండాలి. నీళ్లు త్రాగగానే దోషం తగ్గుతుంది. దోషం అని తెలిసి వస్తుంది. నీళ్లు త్రాగడం, ఆ వెంటనే చేయవలసినది మౌనం. కాసేపు ఆ వెంటనే అనవలసింది కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. 2-3 నామాలు చెప్పినా చాలు, గోవింద గోవింద అన్నా చాలు, ఆ పాపం తగ్గిపోతుంది. దీనికే ప్రాయశ్చిత్తము అని పేరు. కృతే సకల దోషార్థం ప్రాయశ్చిత్తం అభోజనం అని ఒక సూత్రం ప్రాచీన కారికలలో చెప్పబడి ఉంది. ఆపస్తంభ సంబంధంగా ఈ సూత్రాన్ని మన వాళ్ళు చెబుతూ ఉంటాం. ఏమిటి అంటే, చేసే పని తప్పు అని తెలిసిన మరుక్షణం ఆ వ్యక్తి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? ఉపవాస వ్రతం చెయ్యడం, ఆహారాన్ని తీసుకోవడం మానివేయడం. తీసుకున్న ఆహారం ద్వారానే ఇంద్రియాలు ప్రకోపనం చెంది, ఉద్దీపనం చెంది, ఇలా తెలియకూడని చేయకూడని తప్పు అని ధర్మం బోధించే వాటన్నింటినీ కూడా చేస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి, తింటూ ఉంటాయి, అంటూ ఉంటాయి. ఆహారం తగ్గిస్తే ఇంద్రియాలు బలహీనమవుతాయి. ఇది ప్రాయశ్చిత్తం. శాస్త్రం ప్రకారం ఇది తప్పు అని తెలిసిన తర్వాత ప్రాయశ్చిత్తం అంటూ ఏదో ఒక పని చేసి మళ్ళీ ఆ తప్పే చేస్తే అది భయంకరమైన పాపంగా మారుతుంది. ప్రాయశ్చిత్తం అంటే ఆ తప్పును మళ్ళీ చెయ్యకపోవడమే ప్రాయశ్చిత్తం. అంతేగాని యద్రాత్ర్యాత్ కృతే పాపం తద్రాత్ర్యాత్ పరివర్తతే. ఏ రోజు ఏ రాత్రి చేసిన పాపం ఆ రోజు ఆ రాత్రి పోవుగాక అని మళ్ళీ పొద్దున్నే ప్రాయశ్చిత్తం చేసుకోవడం, మధ్యాహ్నం పాపం చేయడం, మళ్ళీ పొద్దున్నే ప్రాయశ్చిత్తం, మళ్ళీ రాత్రి పాపం చేయడం. ఇలా చేస్తే ఆ పాపం ఎప్పటికీ క్షమింపబడదు.